గైస్ ఇదైతే సాటర్డే ఎపిసోడ్ కి సంబంధించిన అప్డేట్ గాయస్. నిజంగా ఏంటంటే బయట నుంచి వెళ్ళిన ఆడియన్స్ మొత్తం బిగ్ బాస్ హౌస్ లో కొన్ని ఓట్లు పెట్టారు. ఆ ఓట్లు టాప్ లో 6 మెంబర్కి వచ్చిన వాళ్ళకి కొన్ని బెనిఫిట్ ఇచ్చారట. ఆ బెనిఫిట్ ఏందో ఈ వీడియో క్లారిటీగా మాట్లాడదాం. హై గైస్, నా పేరు సుమన్. వెల్కమ్ బ్యాక్ టు X9 ఛానల్. కొత్తగా వచ్చేటప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని దయచేసి ఒక వీడియో చూస్తూ ఒక లైక్ వేసుకోండి. మా ఫస్ట్ లైక్ కొట్టు. మా లైక్ అనేది ఇంపార్టెంట్. మా ప్లీజ్ వీడియో షేర్ చేయాలంటే లైక్ కొట్టండి. సపోర్ట్ కావాలన్నా లైక్ కొట్టండి. మ్యాటర్లోకి వెళ్ళిపోతాం. ఫస్ట్ ఓటింగ్ ప్రకారం అక్కడ జనాలు ఉన్న వాళ్ళకి కొన్ని రిమోట్ ఇచ్చారు. బిగ్ బాస్ హౌస్ లో ఎవరు మంచిగా ఆడుతున్నారు, ఎవరు సేఫ్ గేమ్ ఆడుతున్నారు, ఏం దాని గురించి మాట్లాడారు. బిగ్ బాస్ హౌస్ లో ఎలాంటి వాళ్ళు బిగ్ బాస్ హౌస్ లో కావాలని కంటెస్టెంట్ నాకు సార్ అడిగినప్పుడు ఇక్కడ ఓటింగ్ ప్రకారం అయితే వాళ్ళకి రిమోట్ కంట్రోల్ ఇచ్చారు. ఓట్ వేయమన్నప్పుడు సుమన్ శెట్టి ఫస్ట్ సుమన్ శెట్టి కొట్టేది. సుమన్ శెట్టికి మాక్సిమం 100కు 100% వచ్చేది. తను వచ్చేసి తనకు ఒక పవర్ ఇచ్చారు, గిఫ్ట్ ఇచ్చారు. ఏ గిఫ్ట్ ఇచ్చారంటే బిగ్ బాస్ మీరు నెక్స్ట్ వీక్ డైరెక్ట్ కెప్టెన్సీ కంటెండర్ అవుతారు. కానీ మీకు ఒక ట్విస్ట్ ఉంది. మీరు నెక్స్ట్ వీక్ డైరెక్ట్ కెప్టెన్సీ కంటెండర్ అవ్వాలంటే భరణి శంకర్ ఫ్యామిలీ వీక్ అప్పుడు తన ఫ్యామిలీని వచ్చి త్యాగం చేస్తే భరణి శంకర్ వచ్చి త్యాగం చేస్తే మీరైతే డైరెక్ట్ కెప్టెన్సీ కంటెండర్ అవుతారు అన్నారు. మీ డిసిషన్ ఏందని బిగ్ బాస్ అడిగినప్పుడు నాకు సార్ అడిగినప్పుడు తను వచ్చేసి ఏం క్లారిటీ ఇచ్చారంటే సుమన్ శెట్టి నాకు నెక్స్ట్ వీక్ కెప్టెన్సీ కంటెండర్ వద్దు, భరణి శంకర్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళని రానివ్వాలని ఒక క్లారిటీ అనేది ఇచ్చేసారు. నెక్స్ట్ వచ్చేసి రీతు చౌదరి. మీరు ప్రోమో చూసిన ప్రకారం రీతు చౌదరికి ఒక సెట్ వస్తుంది. ఆ టేబుల్ మీద ఒక సెట్ ఉంటుంది. ఆ సెట్ అయితే వాళ్ళ ఫాదర్ది. ఆ సెట్ మీకు కావాలంటే మీరు సంజన గల్రాని ఈ సీజన్ మొత్తం శారీ లేకుండా, శారీ అంటే శారీ ఆ ఉద్దేశం కాదు, శారీ వేసుకోకుండా ఉండాలని చెప్పి బిగ్ బాస్ ఒక ఏంది గోల్డెన్ ఆపర్చునిటీ ఇచ్చారు. కానీ దానికి రీతు వచ్చేసి యూజ్ చేసుకుంటే ఎలా యూజ్ చేసుకుంటే సంజన గల్రాని మన రావాలన్నప్పుడు తన కోసం నేను హెయిర్ త్యాగం చేశాను కదా. సో ఈ పర్పస్ మీద నేనైతే మా డాడీ మన సెట్ అనేది నేను తీసుకుంటా. ఆ సెట్ తీసుకున్నప్పుడు సంజన ఈ సీజన్ మొత్తం శారీని త్యాగం చేస్తుంది. అక్కడైతే ఒప్పుకున్నారు, సంజన ఒప్పుకున్నది, రీతు కూడా ఒప్పుకున్నది. సో రీతుకి వచ్చేసి సెట్ వచ్చేస్తుంది. థర్డ్ వచ్చేసి కళ్యాణ్కి ఏంటంటే కళ్యాణ్ కూడా తాను థర్డ్ ప్లేస్లో ఉన్నాడు కాబట్టి కళ్యాణ్ తను ఏది అడిగితే అది మటన్ అడిగితే మటన్, చికెన్ అడిగితే చికెన్, ఏది అడిగితే అది వస్తుంది. కానీ అవి రావాలంటే తను నిఖిల్ని వచ్చేసి డైరెక్ట్ 2 వీక్స్ నామినేషన్లో ఉంటే అవి తను కళ్యాణ్ వచ్చేది అడిగేది ఇస్తా అన్నారు. కానీ కళ్యాణ్ దానికి సమాధానం చెప్పారంటే సార్ కళ్యాణ్ ఒక 1 వీక్ అయితే ఓకే, నేను నెక్స్ట్ వీక్ తనకి నామినేషన్ చేయాలనుకుంటున్నాను. 1 వీక్ అయితే ఓకే, నేను 1 వీక్ కోసము చికెన్ కోసం నేను త్యాగం చేసుకుంటా అన్నారు. కానీ ఇక్కడ బిగ్ బాస్ ఒప్పుకోలే. ఏంటంటే 2 వీక్స్ ఉండాలి, లేకపోతే మీకు చికెన్ ఆపర్చునిటీ రాదు అన్నప్పుడు అది వచ్చేసి ఒప్పుకోని కారణంగా మన నిఖిల్ కూడా ఒప్పుకోలే, కళ్యాణ్కి కూడా ఒప్పుకోలే. కాబట్టి బిగ్ బాస్ ఇదైతే క్యాన్సిల్ అయిపోతుంది. తర్వాత 4th వచ్చేసి తనుజకి ఏంటంటే వాళ్ళ సిస్టర్కి మ్యారేజ్ ఫిక్స్ అయిందంటే ఆ మ్యారేజ్ త్వరలోనే ఉందంట. ఆ మ్యారేజ్ నుంచి ఒక వాయిస్ మెసేజ్ వస్తుంది తన సిస్టర్ నుంచి. ఆ వాయిస్ మెసేజ్ వినాలంటే తనుజ వచ్చేసి కళ్యాణ్ని సీజన్ ఉన్నంత వరకు పర్మనెంట్గా మన నామినేషన్లో ఉండాలంట. ఆ నామినేషన్ నుంచి ఉండాలనుకుంటే వాయిస్ మెసేజ్ వినాలన్నప్పుడు తనుజ బెస్ట్ డిసిషన్ తీసుకుంటుంది. ఏంటంటే నాకు వద్దులేండి, నాకు వద్దు, నన్ను క్యాన్సిల్ చేసేయండి, ఇదైతే నాకు మా సిస్టర్ నుంచి మెసేజ్ వినకుండా పర్లేదు, ఫ్యామిలీ వీక్ వరకు ఆగుతా అని చెప్పుకుంటా డైరెక్ట్ సమాధానం చెప్పేసి ఆడి నుంచి అయితే మన కళ్యాణ్కి ఇచ్చిన పవర్ కూడా ఆడి నుంచి క్యాన్సిల్ అయిపోతుంది. 5th వచ్చేసి ఇమానియల్కి వచ్చింది ఒకటి ఏంటంటే ఇమానియల్ లవర్ నుంచి ఒక వాయిస్ మెసేజ్ ఏదైతే వినాలి, మీ వాయిస్ మెసేజ్ వినాలనుకుంటే గౌరవ్ దగ్గర ఉన్న పవర్ ఉంది కదా, ఆ పవర్ని అయితే మీరు క్యాన్సిల్ చేయాలనుకుంటే ఈ వాయిస్ మెసేజ్ వినాలన్నప్పుడు ఇమానియల్ డిసిషన్ ప్రకారం ఏంటంటే సార్ నేను వాయిస్ మెసేజ్ వింటా, గౌరవ్ దగ్గర ఉన్న మన పవర్ని అయితే క్యాన్సిల్ చేసేది అన్నప్పుడు వాయిస్ మెసేజ్ అనేది మన ఇమానియల్కి తన లవర్ దగ్గర నుంచి ఒక వాయిస్ మెసేజ్ వినిపించారు. అది ప్రోమోలో మీరు లాస్ట్ చూసారు, కొంచెం బాగుంటుంది. ఎపిసోడ్లో కూడా చూడండి, మస్తు ఉంటుంది. నేను చెప్తే కాదు, మీరు వింటే క్లారిటీ బాగుంటుంది. సో మన గౌరవ్ గుప్తా దగ్గర పవర్ అనేది వెళ్ళిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి డిమాండ్ పవన్ ఉన్నారు కాబట్టి డిమాండ్ పవన్ నీకు ఒక ఫ్యామిలీ ఫోటో వచ్చింది. ఇంకొకటి ఏంటంటే రీతు వాళ్ళ ఫ్యామిలీ ఫోటో కావాలన్నా మీ డిమాండ్ పవన్ దగ్గర డిమాండ్ పవన్ దగ్గర ఉన్న పవర్ని అయితే మన ఫోటోని అయితే క్యాన్సిల్ చేయాలన్నప్పుడు సార్ నాకైతే డిమాండ్ పవన్ అన్నది ఏంటంటే నాకైతే ఫోటో వద్దు, రీతుకి ఇచ్చేయండి, నా పవర్ అనేది రీతుకి ఇచ్చేయండి, ఆ ఫోటో అనేది వాళ్ళకి ఇచ్చేయండి అని చెప్పి రీతుకి వచ్చేసి మన డిమాండ్ పవన్ అదైతే సాక్రిఫైస్ చేస్తారు. ఇక్కడ నుంచి సాక్రిఫైస్ అనేది టాప్ 6 వరకు వచ్చారు కదా, వీళ్ళకి సంబంధించింది అయిపోయింది. సండే ఎపిసోడ్లో ఓవరాల్గా ఇదే నడుస్తుంది. కొన్ని ట్విస్టులు ఉన్నాయి, అది తర్వాత మాట్లాడుకుందాం. ఇంకొకటి ఏంటంటే సండే ఎపిసోడ్లో జరిగిన దాంట్లో సాయి శ్రీనివాస్ కూడా ఎలిమినేషన్ అయిపోయి దీనికి సంబంధించి మన ఇన్స్టా పేజీలో షార్ట్ వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేసా. వెళ్ళి మన యూట్యూబ్ ఛానల్ బయోలో కూడా మన ఇన్స్టా పేజీ ఉంటుంది, చూడండి. అంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో కొట్టి ఈ వీడియో షేర్ చేయండి.